హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో బాబు నెంబర్ 1 బుల్షిట్ గై. అసలు బుల్షిట్ గై ఎవరు ఏంటి అని చెప్పడానికి టీమ్ కార్తీక్ బాబు, ఖుషీ పాప అండ్ డైరెక్టర్ ఎంఎల్ఆర్ గారు. సో ఎంఎల్ఆర్ అని కానీ మనకు వేరే పేరు గుర్తొస్తుంది, బట్ ఆయన కాదు. సో ఇక్కడ మన డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో అసలు ఈ సినిమా ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో అండి. ఎలా ఉన్నారు? నేను సినిమా క్యారెక్టర్ పేరే చెప్పాము. అందుకే ఖుషి పాప అన్నారు. వాట్ బ్రో, ఆయన డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ మాట్లాడండి. నా క్యారెక్టర్ చెప్పాల. క్యారెక్టర్ ఉంటే ఆయన కూడా అలాగే చెప్పండి. అందుకే ఎమ్మెల్యేర్ అని చెప్పాము. మల్లారెడ్డి అనుకుంటారేమో అని. మళ్ళీ ఆయన ఇంకా సోమబాబు మర్చిపోలేదు. నేను డైరెక్టర్ అన్న సంగతి మర్చిపోయాడు. ఏది ఏ విషయం మిస్ అయ్యాం? క్లారిటీ ఇచ్చేస్తే కొంచెం. సగంలో వదిలిపెట్టేస్తున్నారు మన. ఇలాగేదో మిస్ అయ్యామంట. ఏం మిస్ అయ్యాం వెళ్ళే లోపల అడిగి తెలుసుకుందాం. సరే, బాబు నెంబర్ 1 బుల్షిట్గే. ఇద్దరు బాబులు ఉన్నారు. ట్రైలర్లో అయితే మాకు అనిపించింది ఇద్దరు బాబులు. సో ఎవరు బుల్షిట్గా అయ్యి ఎవరి కదా ఏంటి ఎలా రాసుకున్నారు? ఇక్కడ ఇద్దరు బుల్షిట్గా. ఆయన క్యారెక్టర్ ప్రకారం ఆయన బుల్షిట్గా, నా క్యారెక్టర్ ప్రకారం నేను బుల్షిట్గా. అంతే. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో అందరూ బాబులే, అందరూ బుల్షిట్గా. తీసిన డైరెక్టర్ కూడా బుల్షిట్గా. బుల్షిట్గా అంటే ఆయన బుల్షిట్ డైరెక్టర్. నెంబర్ 1 బుల్షిట్. చాలా క్లారిటీగా ఉన్నారు మొత్తం అందరూని. మా కెమెరామెన్ బుల్షిట్ కెమెరామెన్, మా కొరియోగ్రాఫర్ బుల్షిట్ కొరియోగ్రాఫర్. అన్న సీరియస్ గా చెప్తున్నారా? బుల్షిట్ ఎడిటర్, నెంబర్ 1 బుల్షిట్ ఎడిటర్, నెంబర్ 1 బుల్షిట్ యాక్టర్. వేసుకుంటున్నట్టుంది అన్న. చాలా ఆస్పేస్తాం ఏదో విషయం తెలుసా, బుల్షిట్ మీరు ట్రైలర్ చూసారు? చూశాను. గొప్ప అర్థం. అవును, అంటే బుల్షిట్ నెంబర్ 1 బుల్షిట్ డైరెక్టర్ అంటే గొప్ప. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు కదా. ఓకే, అయితే మనకు క్లారిటీ ఉంది. నో ఇష్యూస్. ఓకే అన్న, డన్, సూపర్. సో అర్జున్ బ్రో కథ చెప్పినప్పుడు ఏంటి ఈ సినిమా చేయొచ్చు అనేలాగా మిమ్మల్ని ట్రిగర్ చేసిన పాయింట్ ఏంటి? సో యాజ్ అ కాన్సెప్ట్ ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఇన్ఫాక్ట్ ఇది ఒక రొటీన్ కమర్షియల్ కథ కాదు. ఇది మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ అండ్ కొంచెం కిడ్నాప్ డ్రామా నడుస్తుంది. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, నాకు కొన్ని సినిమాలు ఇష్టం, లైక్ పారాసైట్ కానీ సత్యమేశ్వరం కానీ. ఆ సినిమాలు ఇష్టం నాకు. సత్యమేశ్వరం నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను కమల్ హాసన్ గారిది, మాధవ్ది. సో అలాంటి పాయింట్ ఇక్కడ కొంచెం టచ్ చేయడం జరిగింది. ఇట్స్ డిస్కషన్ ఆర్ డిబేట్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, రిచ్ వర్సెస్ పూర్. సో ఒక వీళ్ళు పూర్ క్యారెక్టర్స్ రిచ్ క్యారెక్టర్స్ కిడ్నాప్ చేస్తారు ఒక విల్లాలో. మేము బేసికలీ ఒక వీకెండ్ గెట్ అవి విల్లాకి వెళ్తాం. అక్కడ చేసే పనులే మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో. సో అక్కడ జరిగే డ్రామా, ఆ డిస్కషన్, డిబేట్స్, అవి నాకు బాగా నచ్చాయి సినిమాలో. మాకు కూడా కొన్ని ఎమోషనల్ గా కనిపించే. పాపం చివరిలో ఆయన మీరు నువ్వు నిజంగా బుల్షిట్ గా అన్నప్పుడు ఆయన కూడా పాపం తెలుసు అన్నాడు తెలియక అన్నాడు, మీకంటే పెద్దోళ్ళు మీరే బుల్షిట్ గా. అదే సినిమా దిల్ సినిమా గుర్తొచ్చింది నాకు, వేణుమాధవ్ గారు ఒక లైన్ ఉంటుంది సేమ్ ఇలాగే, రైట్? సో కుషిత గారు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ పేరు? నేను డాక్టర్ అండి. ఒక తిన గర్ల్ ఫ్రెండ్ గా చేశాను, ఒక లవర్ గా. సో నన్ను క్యూట్ గా ముద్దుగా చూపించారు మా డైరెక్టర్. ఒక హీరోయిన్ అనుకుంటే గర్ల్ ఫ్రెండ్ గా లవర్ గా అని చెప్తున్నారు. అదే క్యారెక్టర్ చెప్తున్నా. సో ఆల్మోస్ట్ నన్ను ఇలా కట్టేసి ఉంటారు. సార్కి చెప్పా, సార్ ఏంటి సార్ నాకు సార్ నొప్పి వస్తుంది సార్ అంటే. ఎంత కష్టపడితే మన సినిమా అంత హిట్. కానీ నిజంగా ఈయన సార్ ఎంత కష్టపడ్డారంటే, ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. ఇదేముంది చిన్న విషయం. ఆయన ఒక సీన్ చేశారండి, రైస్ ఆ షార్ట్ తినాలి, ఆకలితో ఉంటారు ఏదో సంథింగ్. ఆ మెతుకులు కింద పడిపోయాయి నేల మీద. అక్కడ లైట్ పోతుందని చెప్పి ఆ కింద పడిన మెతుకులు తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అక్కడి నుంచి నేను యాక్టింగ్ కూడా ఇంకొంచెం, అరే ఆయనే అంత చేస్తున్నారంటే నేను ఇంకెంత చేయాలి అని చెప్పి నేను నా 100% ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓకే. సో కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్నది విల్లనేనా లేకపోతే వేరే అనుకుని ఇక్కడ వచ్చారా? కథ రాసుకున్నప్పుడు చాలా జరిగినాయండి. తర్వాత ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఖుషితోనే సెలెక్ట్ చేసా. ఖుషిత తను రిఫర్ చేస్తుంది. సో అలా. ఓకే, రైట్. సో కమింగ్ టు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. సో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి
అండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది బీజిఎం? దీనికి 4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చేసి పవన్. ఈజ్ న్యూ గే, ఫస్ట్ మూవీ నాకు తెలిసి. అండ్ మీరు చూస్తే పాటలు 2 1 కొట్టాయి. మీరు పాటలు వింటే కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు కొంచెం బాగా ఎస్టాబ్లిష్ బాగా నాలెడ్జ్ ఉన్న మనిషి చేసినట్టుగా ఉంటుంది అనమాట. సెకండ్ లవ్ సాంగ్ వచ్చేసి ఎంత క్లీన్ గా ఉంటుందంటే వినడానికి, ఆర్కెస్ట్రేషన్ హెవీగా లేకుండా చాలా డీసెంట్ గా ఉంటుంది అనమాట. అదొక ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన విధంగా ఉంటుంది. ఐ ఫీల్ పవన్ కి చాలా మంచి సినిమా అవుతుంది. ఇక పోన్ మీరు ఆ పేరు గట్టిగా వింటారు. ఓకే, బీజిఎం కూడా చాలా బాగా చేశాడు తను. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్గా మూవీలో? 4 songs. 4 songs. అండ్ డ్యూరేషన్ ఎంత మూవీది? 2 hours వచ్చింది. 2 hours వచ్చింది, ఎగ్జాక్ట్ 2 hours దగ్గరలో. 2 క్రిస్పీ టైం కంప్లీట్గా కూడా. సో ఈ జనరేషన్కి ఏదైతే కావాలో కంప్లీట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ. సో మిమ్మల్ని కథ రాయడానికి లేదా ఇంతకుముందు మీరు చేసిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ కథనే ఎందుకు తీసుకున్నారు ఫస్ట్ స్టోరీ కింద అంటే? యాక్చువల్లీ ఏంటంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అది సినిమాలో ఇప్పుడు ఒక సినిమా అంటే ఒక జోనర్ ఉంటుంది, అంటే కామెడీ సినిమా లేదా యాక్షన్ లేదా ఫ్యామిలీ డ్రామా లేకపోతే ఎలా క్రైమ్ స్టోరీస్ అలా ఉంటాయి. ఇందులో అన్నీ ఉన్నాయి. ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, ఇప్పుడు మనం చూడండి ఒక మీల్స్ తింటే అందులో పప్పు, కర్రీ, పెరుగన్నం ఎలా అయితే ఉంటాయో, సో ఒక ఆంధ్ర మీల్స్ ఎలా చేస్తాం అలా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక మాస్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒక వీళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. అలాగే మీ లవ్ స్టోరీ బాగుంటుంది, మా లవ్ స్టోరీ కంటే సార్ లవ్ స్టోరీ బాగుంటుంది. సార్ది బాగుంటుంది. మీకు నచ్చింది అది, మీది వేరే వాళ్ళకి నచ్చుద్ది, అందరికీ ఒకటే నచ్చాలని రూల్ లేదు. క్రిస్టల్ క్లియర్ గా ఆలోచించుకుని పెట్టుకున్నారు అన్ని పాయింట్స్ ఏదో మాట్లాడాలి అని. ఎందుకంటే అలాగే క్రైమ్, ఒక ఎథికల్ క్రైమ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక అసలు కథ ఏంటంటే ఒక రిచ్ పూర్ మధ్య మధ్యలో ఒక జీవితం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, అక్కడక్కడ ఒక వ్యక్తిత్వం గురించి చెప్పేవి ఉంటాయి. అంటే మనం ఒక బాటమ్ లైన్ మనం ఆర్ట్ ఫిల్మ్ కంటెంట్ని తీసుకున్నా సరే దాన్ని కమర్షియల్గా ఎలా చెప్పాలి అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. ఓకే, రైట్. అర్జున్ బ్రో, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వై యూ టుక్ దిస్ లాంగ్ టైం? గ్యాప్ వచ్చింది. వచ్చిందా? తీసుకోలేదు, వచ్చింది. అలా లేదు. బిగ్ బాస్ తర్వాత నేను వెంటనే బీబీ జోడని చెప్పి ఒక డాన్స్ రియాలిటీ షో చేశా. అవును, అది చూసాను. దానివల్ల ఒక ఐ థింక్ ఇట్ టుక్ అరౌండ్ 3-4 months టైం అది తీసేసుకుంది. దాని తర్వాత నేను ఇంకొక వెబ్ సిరీస్ చేశాను, బట్ యూట్యూబ్ చేశా. ఇట్ వాస్ కాల్డ్ 7 Days of Love. అది కూడా మంచి వైరల్ అయింది. ప్రతి ఎపిసోడ్ వాస్ ట్రెండింగ్. దెన్ ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ ముందే స్టార్ట్ చేసాము, బట్ బిగ్ బాస్ తర్వాత దీన్ని క్లోజ్ చేసాము. అంటే కొంచెం బ్యాక్ షూట్ సాంగ్ ఒకటి. సో అండ్ తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా తెలుగే అనుకున్నాము, బట్ లేటర్ ఆన్ దే ప్లాన్ టు డబ్ ఇన్ తమిళ్ అండ్ కన్నడ ఆల్సో. సో అందుకని పోస్ట్ ప్రొడక్షన్ టైం పట్టింది. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ తమిళ కన్నడతో హిందీ కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఓకే, సో పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ కంప్లీట్గా మెల్లగా, రైట్. సో యాక్చువల్గా చాలామంది చెప్పే మాట కొంతమంది నుంచి ఎక్కువ వినబడుతుంది, బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఏం లేదు అన్న కొంతమంది అంటున్నారు, లేదా బిగ్ బాస్ త్రూ ఇప్పుడు రీసెంట్గా పలు ఓవర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయి దానివల్ల కూడా ఇష్యూస్ అవుతున్నాయి. సో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ యూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్? బిగ్ బాస్ వల్ల వచ్చింది మాకేం లేదు, పోయింది మాకేం లేదు, వెళ్ళొచ్చామంతే లోపల హౌస్లోకి. ఐ వాంట్ అగ్రీ విత్ దట్. బిగ్ బాస్ వల్ల ఖచ్చితంగా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో కొత్త వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఐ డోంట్ లైక్ టు టేక్ నేమ్స్, కానీ దేర్ ఆర్ పీపుల్ మనకు తెలియదు బిగ్ బాస్ ముందర. బిగ్ బాస్ తర్వాత వాళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది వాళ్ళకి. సో అది ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్. అది వాళ్ళు ఎలా వాడుకుంటారు అన్నది వాళ్ళ బట్టి ఉంటుంది. నేను అగైన్ ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చిన వాళ్ళు అందరూ సినిమాలకు వస్తారని రూల్ లేదు. అందరూ యాక్టర్స్ కాదు అందులో చేసిన వాళ్ళు. యాక్టింగ్ బెంట్ ఉన్న వాళ్ళే. నీకు ఆ పొటెన్షియల్ ఉంటేనే నీ యాటిట్యూడ్, బిహేవియర్ ఆర్ నీకు అంటే హౌ యూ బేసికలీ నువ్వు ఎలా మలుచుకుంటావు, నీకు బేసికలీ క్యాపబిలిటీ ఉండాలి, స్కిల్ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా ఇట్ విల్ ప్లే చాలా పెద్ద ఫ్యాక్టర్ అది. సో ఎవరు సక్సెస్ఫుల్ అవుతారో ఎవరు అన్నది మనకి ఎవరి చేతిలో ఉండదు. అది యూ జస్ట్ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. బట్ రీసెంట్ సీజన్ వల్ల నెగిటివ్ కూడా పెరిగింది. అంటే ఊరికే అన్నెసరీ ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే చూసి అడ్మైర్ అవడం వేరు, దానివల్ల ఇష్యూస్ క్రియేట్ చేయడం వేరు. లాస్ట్ డే మనకు అందరికీ తెలుసు వాట్ హ్యాపెండ్ ఆన్ నియర్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఆల్.
దాని గురించి చాలా మాట్లాడడం కూడా జరిగింది చాలా మంది. సో దాని మీద మీ రియాక్షన్? నాకు అది ఎంత ఆర్గానిక్ నాకు తెలియదు, ఎంత ఆర్గానిక్ ఎంత ప్లాన్ అని నాకు ఐడియా లేదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ గుడ్ అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం. ఎస్పెషలీ అమర్ నాకు ఫ్రెండ్, అమర్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం నాకు అది అమర్ అనే కాదు, ఐ థింక్ గీతు ఇంకెవరో అమ్మాయిలు కూడా అశ్విని వీళ్ళందరి కార్స్ అటాక్ చేయడం జరిగింది. నేను అది ప్రశాంత్ వల్ల జరిగిందని నేను చెప్పను. నాట్ అబౌట్ ప్రశాంత్, ద ఫ్యాన్స్ హూ ఆర్ ఫాలోయింగ్. వాళ్ళు ఫ్యాన్స్ అని కూడా అన్నా నేను. జస్ట్ ఒక అన్రూలీ మాబ్, వాళ్ళ ఒక పిచ్చి ఫ్యాన్ ఫ్రెండ్సీలో, ఫ్యాన్ ఫ్రెండ్స్ ఏం కాదు అంటే ఐ థింక్ వాళ్ళకి జస్ట్ ఏదో వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళని అటాక్ చేద్దాం అని ఒక మాబ్ మెంటాలిటీ తోటి మరి తాగేస్తున్నారు ఏంటో నాకు తెలియదు, అటాక్ చేశారు. ఎవరైనా అటాక్ ఎవరు కూడా చేసినట్టున్నారు. సో అది ఒక పర్సన్ కి ఫ్యాన్స్ అని నేను చెప్పాను, వాళ్ళు జస్ట్ ఒక బ్యాడ్ మాబ్ అంతే, బ్యాడ్ మాబ్ బిహేవియర్. రైట్. సో కుషిత గారు, రీసెంట్ గా మీరు ఎక్కడ కనబడినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్కింగ్ బజ్జీల గురించి. అవునండి. ఒక్కసారి అడిగితే ఇట్ విల్ బి ఫైన్, 2 times చెప్తే ఇట్ విల్ బి ఫైన్, రిపీటెడ్లో అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంటే జనాలకి అదే ఎక్కువ నచ్చినట్టుంది, క్రౌడ్కి అదే ఎక్కువ నచ్చినట్టుంది. ఏం చెప్పాలి, జనాలు అంటే ఆబ్వియస్లీ కాంట్రవర్సీనే అందరికి కావాలండి. ఎవరు వచ్చినా కూడా అంటే వాళ్ళు ఏదో ఒకటి అనుకొని అడుగుతారు క్వశ్చన్, వాళ్ళ ఛానల్కి వ్యూస్ రావడానికో తమ్లైన్స్ వాడుకోవడానికో. ఓకే, నా వల్ల మీకు అది అవుతుందంటే వాడుకోండి, రాసుకోండి, అడగండి. కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు ట్రిగర్ అనిపించి అరే ఫ్రస్ట్రేషన్ లో ఎందుకు ఇది ఇన్నిసార్లు అని మీరు లేదు, అప్పుడు కూడా నేను ఎందుకు ప్రెస్ వాళ్ళకి ఒకటే చెప్పాను. ఎందుకంటే అప్పుడు మా రిలేటివ్స్ కాల్ చేసి నేను నా సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందేమో, ఒక ఎక్స్ప్లెనేషన్ అక్కడ జరిగింది చెప్తే బాగుంటుంది, అదే చెప్పా. వెళ్ళాము అక్కడ కూర్చున్నాం అంటే అప్పుడు నేను అండర్ ఏజ్, ఆబ్వియస్లీ ఆ టీనేజ్లో ఒకటి ఉంటుంది, వెళ్ళాలి చూడాలి క్లబ్ ఎలా ఉంటుంది, నాకు తెలియదు అప్పుడు ఎక్కడ అలో చేసేవాళ్ళు కాదు. సో ఒకసారి ఎలా ఉంటుంది చూద్దాం, అండర్ ఏజ్ కదా అని. అది పెద్ద ఆ రోజే నా టైం ఏ గడియల్లో నా టైం అసలు నాకు అదే అనుకుంటారే, అసలు ఎందుకు వెళ్ళాను రా అని. ఏ టైంలో అడుగు పెట్టి వెళ్ళానో కానీ బాగా ట్రెండింగ్ లోకి వచ్చారు అనుకోవచ్చు. ఆ రకంగా ట్రెండ్ అయ్యారు. బజ్జీ తినాలంటే కూడా విరక్తి వేస్తుంది. అర్థం చేసుకోండి, ఎప్పటికన్నా అడిగేది అయిపోయింది అక్కడితో డన్. అంటే మా సైడ్ నుంచి చెప్తున్నా, వాళ్ళు అడిగినా థ్యాంక్ యూ, పర్లేదు, ఆల్రెడీ నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా. సో మనం ఎంత చెప్పినా నన్నే కాదు, ఏదన్నా జనాలు ఒక పాయింట్ ని పట్టుకొని ట్రిగర్ చేయాలంటే దాన్ని ఆపరు. అందుకే అదే మీ ఫ్రస్ట్రేషన్ మాకు కనబడుతుంది, అర్థమవుతుంది, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇట్ అవుట్ అనేది కూడా మాకు తెలిసింది. సో అందుకోసం నేను జస్ట్ ఇఫ్ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మీరు ఉంటే వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు గివ్? ఒక్కసారి బర్స్ట్ అవుట్ అయినప్పుడు అంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ కాబట్టి నాకు నేను అంత తీసుకుంటున్నాను కాబట్టి ఓకే. అదే ఎవరైనా సెన్సిటివ్ అమ్మాయి ఆ ప్లేస్ లో ఉండి ఇప్పుడు ఇంత ట్రోల్స్ చేసి ఆ అమ్మాయి చచ్చిపోతే మీరందరు కారణం అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టార్గెట్ చేసి ఎంత ఇన్సల్ట్ చేసినా మీరందరూ ఆ అమ్మాయి చచ్చిపోతే కారణం అవుతారు. అవసరం నన్నే కాదు ఎవరినన్నా అలా నిజం తెలియకుండా తీసేసి మాట్లాడడం చాలా తప్పు. ఎవరు నువ్వు కరెక్టా నేను కరెక్టా, ఎవరికి ఒక పర్సనల్ లైఫ్ ఒకరికి ఉంటుంది, ఎవరికి దాని గురించి తెలియకుండా నన్నే కాదు ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని జడ్జ్ చేసి మాట్లాడొద్దు. నిజం తెలియకుండా అస్సలు మాట్లాడొద్దు. వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఎంత ఎఫెక్ట్ అవుద్దో మీకు ఏం తెలీదు. మీరు ఒక ఫోన్లో నెట్ బ్యాలెన్స్ వేసేసుకొని ఒక కామెంట్ కొట్టేస్తే ఆ ఒక చిన్న కామెంట్ వల్ల రిలేషన్స్ పోతాయి. ఏమో ఏదన్నా జరగచ్చు, చచ్చిపోవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి. వద్దండి, అలా చేయడం చాలా అందుకే దానికోసమనే అడిగా. సో ప్లీజ్ ఏదన్నా ఉంటే ఒక్కసారి 2 సార్లు ఓకే ఇట్స్ ఫైన్, ఓవర్ ద లిమిట్ వెళ్ళొద్దు అనేది మెయిన్ చూసా నేను. అంటే ఎంత స్ట్రెస్ క్రియేట్ అయితే ఆ అమ్మాయి కామెంట్స్ ఆఫ్ చేసుకుంటుంది, బట్ షీ ఈస్ సో స్ట్రాంగ్, మాకు అది కనిపిస్తుంది. సూపర్. సో ఇఫ్ యూ బీ స్ట్రాంగ్ లైక్ దిస్ ఏదన్నా కూడా వర్కౌట్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు కొంతమంది అమ్మాయిలు, హూ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇప్పుడు ట్రోలింగ్ చేయొచ్చు, హెల్తీ ట్రోలింగ్ వరకు ఓకే, కానీ నువ్వు పర్సనల్ అబ్యూజెస్ చేసేసి పర్సనల్ గా తిట్టేస్తూ బూతులతోటి అంటే మేము తిరిగి వెనక్కి ఏమి అనవు అన్న కాన్ఫిడెన్స్ అంటారు సార్, అది బ్యాడ్ మెంటాలిటీ. నువ్వు ఒక ఫేక్ ప్రొఫైల్ వేసుకుని వచ్చి పిచ్చి కామెంట్లు పడేస్తా ఉంటే ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను, I don't know where we are heading as a society. That's when the
ఆబ్వియస్గా అది చాలా నెగిటివ్ అవుతుంది, చాలా మందికి నెగిటివ్ అవుతుంది, ఇట్స్ కంప్లీట్లీ నెగిటివ్. సో అన్న కమింగ్ టు ద మూవీ, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు అండ్ సినిమా తీసేటప్పుడు ఆల్రెడీ అంటే ఆయన బిగ్ బాస్కి వెళ్ళకముందే స్టార్ట్ చేశాను, మధ్యలో కొన్ని ప్యాచ్ వర్క్స్ సిచ్యువేషన్స్ తగినట్టు కథని మళ్ళీ ఏమన్నా మార్చుకోవడం కానీ ఇంకా ఏమన్నా చేంజెస్ చేసుకోవడం కానీ జరిగిందా ఈ మధ్యలో గ్యాప్? యాక్చువల్లీ ఫస్ట్ మనం అనుకున్నది ఒక ఫామ్ హౌస్, అక్కడ వరకే అనుకున్నా. ఎందుకంటే షూట్ చేసేసిన తర్వాత నాకు ఎందుకు దీన్ని కమర్షియల్గా చేయాలి, ఒక హాస్టల్ డ్రామా అంటే మళ్ళీ అది ఓటీటీ ఫిల్మ్ అయిపోతుంది, అంటే ఒక జానర్కే సంబంధించింది అయిపోతుంది అని చెప్పి తర్వాత మళ్ళీ నేను కూర్చొని మళ్ళీ ఒక లవ్ స్టోరీ రాసి ఇప్పుడు మళ్ళీ 4 సాంగ్స్ పెట్టి, అప్పుడు ఒకటే సాంగ్, తర్వాత మళ్ళీ 4 సాంగ్స్ పెట్టి దాన్ని కమర్షియల్ అంటే ఒక థియేటర్ మూవీ కింద చేసేస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్స్ ఓటీటీ ఫిల్మ్. ఓకే, చాలా ముందు ఓటీటీ అనుకునేది. ఓకే, ఇట్స్ ప్యూర్ ఓటీటీ ఫిల్మ్. ఎందుకంటే ఒకే ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, ఓటీటీ అనుకొని ఒక ఫామ్ హౌస్లో జరిగేది మొత్తం అనుకుని ఉన్నాటిని కొట్టేస్తుంది. 2 hours కూర్చోలేరు, ఒకే ప్లేస్లో 2 hours కూర్చోలేరు. ఏం చేయాలి, హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి దాన్ని కూర్చొని ఇంకా ఏం చేయాలంటే మంచి థాట్ వచ్చింది. ఓన్లీ ఎమోషన్ క్రైమ్ మనం చూడదు మన వాళ్ళకి కొంచెం సంథింగ్ ఏదైనా కావాలి, ఒక లవ్ స్టోరీ కావాలి, అది ఇంకోటి కావాలని తర్వాత చాలా చేంజెస్ చేసి దాన్ని ఒక థియేటర్ సినిమా చేస్తాం. థియేటర్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ అయిపోయింది, ఓటీటీ ఫిల్మ్ బికేమ్ పాన్ ఇండియా ఫిల్మ్. సో యూనివర్సల్ కాన్సెప్ట్ దాన్ని అందుకే వదలకుండా ప్రొడ్యూసర్లకు చెప్పి సార్ మన మిగతా లాంగ్వేజ్లో చేద్దాం అంటే వాళ్ళు కూడా ఆయన వాడారు, తర్వాత కాలభైరవ గారు వాడారు, రాహుల్ సిప్పిని. సో సాంగ్స్ కూడా ఎవ్రీథింగ్ ఐ మీన్ మేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు మన పిఎస్ మణికరణ్ గారు, హరిహరన్ మాస్టర్ కొరియోగ్రఫీ. సో అన్నీ నేను అనుకున్న స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న దానికల్లా ఒక 1000% బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. సూపర్. సో కుషిత గారు, మాకు ఒక రూమర్ వినిపిస్తుంది బయట, కుషిత ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, షీ ఈజ్ ఎ సింగర్ టు అని. పవన్ కళ్యాణ్ సార్ సాంగ్ ఏమంటారు పాడదాము, లేకపోతే ఇంకా నువ్వు ఏదైనా చెప్తావు పవన్ సార్ సాంగ్? సూపర్ సాంగ్ బ్రో. ఓకే, ఏమంటారో నాకు నీకున్న ఇది మీరు నవ్వుతున్నారు చూసారా? నువ్వు కూడా నవ్వుతున్నా. నేను పాడు అయ్యో నేను పాడితే నవ్వుతారా? ఏమంటారో నాకు నీకున్న ఇది ఏమంటారో జారిపోతున్న మదిని చూసే పెదవిని మాట్లాడే కనులని నవ్వే పుచ్చుకున్న మనసు. ఆపేయండి చాలా అంటున్నారు. సారీ నాకు అంతే వచ్చు. ఓకే ఫైన్, బట్ ఓకే బాగానే పాడారు. అంటే కోల్డ్ వల్ల ఇలా అనిపించుండొచ్చు, ఫ్యూచర్ లో సింగర్ గా కూడా ట్రై చేయండి. యాక్చువల్ గా అంటే మేము హెల్దీ రూమ్ ప్రొడ్యూసర్ గారు అదే ఏం లేదు, మేము కొంచెం హెల్దీ రూమర్సే, నెగిటివ్ రూమర్స్ ఈ రూమర్ క్రియేట్ చేసింది. అంటే బయట విన్నామంటే నాకు యాక్చువల్గా ఇది అలవాటు అనమాట, ఎవరితో డైరెక్ట్ గా పాడమంటే పాడరు. సో ఇఫ్ ఇట్ ఇస్ రూమర్ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా అని అందుకే మన పేరు మీద వేసుకోవాలి. తర్వాత బాగుంది పాడితే నాదేం చెప్తా, లేదంటే లైట్ క్లోజ్. అదే ఇప్పుడు బాగుందా, అందుకే మీదని చెప్పారా? థాంక్యూ, రియల్లీ గుడ్. కాకపోతే చాలా చిన్నగా పాడారు, కొంచెం ఓపెన్ అప్ అయితే. అండ్ నేను సింగర్ కాదు, జలుబు తగ్గాక. సో యా, కమింగ్ టు అర్జున్ బ్రో, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే వెళ్తారా? వెళ్ళకపోవచ్చు. వన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసేది ఏం లేదు. నేను అక్కడికి వెళ్ళిందే ఒక ఎక్స్పోజర్, మార్కెట్ పెంచుకున్నాను. ఎందుకంటే నేను ముందు నేను మూవీస్ చేశాను, పెళ్లి కూతురు పార్టీ, ప్రేమ మన మూవీస్ లో ప్లే బ్యాక్ దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్స్ చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను ప్రేమమ్మ అండ్ వరల్డ్ కావడంలో. నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నేను లీడ్ రోల్స్ ట్రై చేస్తున్న ప్రతిసారి నాకు వచ్చే కామెంట్ ఏంటంటే నీకు మార్కెట్ లేదు, వారు ఎక్స్పోజర్ లేదు, రీచ్ లేదు అని చెప్పడం వింటుండేవాడిని. సో అది ఎట్లా రా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు బిగ్ బాస్ ఐడియా శ్రీ సత్య ఇవ్వడం జరిగింది, ఇట్లా ఎలా ఉన్నట్టుగా. అప్పుడు నేను సరే అప్లై చేస్తే వచ్చేసింది. సో దాన్ని ఆ కారణం వల్ల వెళ్ళా, అంతేగాని బిగ్ బాస్ టైటిల్ కొట్టేద్దాం వెళ్ళలేదు. సూపర్, రీచ్ కోసం వెళ్ళా, రీచ్ వచ్చేసింది చాలా. సరే ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేద్దాం ఎవరికి? శ్రీ సత్య గారికి.
లేదు, ఐ థింక్ షీస్ ఇన్ షూట్ సమ్వేర్. షూట్స్లో లేదా మీరు ఎవరికన్నా అంటే మీకు బిగ్ బాస్లో ఉండే ఎవరికన్నా కూడా జస్ట్ ఫోన్ కింద పెట్టారు వసంత ఏమో పెళ్లి చేసుకుని ఇవాళ అంటే ఏం లేదు, ఇప్పుడు ఓటీటీ అని యాక్చువల్గా ఇంకొకటి బిగ్ బాస్ ఓటీటీ వస్తుంది, స్టార్ట్ అవుతుంది అని ఒకటి వస్తుంది. వాళ్ళ సజెషన్ లాగా బిగ్ బాస్ ఓటీటీకి కాల్ వచ్చింది, ఏం చేయమంటావు అన్నట్టుగా ఒక మాట. ఎవరు ఫ్రీ ఉంటారని ఆలోచిస్తున్నాను. మీరు ఆప్షన్స్ చెప్పండి, నాకు టైం స్ట్రైక్ అవట్లా. సూర్య బిజీనా? సూర్య బ్రో, ఆర్జే సూర్య అందులో ఉంటాడేమో అనుకుంటున్నాను, తన షోలో ఉంటాడేమో అనుకుంటున్నాను. ఆరోహి గారు సూర్యకి ట్రై చేస్తాం ఒకసారి. చేస్తాం. హలో, చిన్న షూట్ లో ఉన్నాను ఇంటర్వ్యూలో, మీకు కాల్ చేయమన్నారు. హలో, ఎంగ చెప్పేసిన తర్వాత ముందు చెప్పాలి కదా. వింటున్నా, ఇది మేము కట్ చేసుకోవాలి. పడుతున్నా ఏంటి? అరే బిగ్ బాస్ ఓటీటీకి పిలుస్తున్నారు, నన్ను ఎలా వద్దా? కొత్త ఓటీటీ స్టార్ట్ అవబోతుంది కదా. ఓకే బాబా, థ్యాంక్స్. అదే అడుగుతానే కాల్ చేశా. అదే సేమ్ నేను చెప్పా సార్, ఓకే బ్రో, డన్ సార్ అని. అదే అదే పడుకున్నావా ఏంటి? ఓకే ఓకే సరే, రేపే కాల్ చేస్తాం మళ్ళీ. ఓకే బా, బాయ్. మీకు ఇద్దరికి వన్ లాస్ట్, ఇఫ్ అర్జున్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ యాక్టర్? గుడ్ క్వశ్చన్. మేబీ డైరెక్టర్, సినిమా మూవీస్ ఫీల్డ్ లో ఉండే, ఈ ఫీల్డ్ లోనే కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఫ్యూచర్లో ఫీల్డ్ లో ఉండేవాడిని. ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్లీ చేస్తాడు. మీరు ఇచ్చేస్తారు ప్రస్తుతానికి రాస్తున్నా, ఐ రైట్. మాకు అర్థమైపోతుంది కదా ఆన్ సెట్ ఉన్నప్పుడు. ప్రస్తుతానికి రాస్తా, బట్ డైరెక్షన్ ఈజ్ అ వెరీ బిగ్ క్రాఫ్ట్. అది చాలా పెద్ద క్రాఫ్ట్, దానికి బోర్డు అంతా ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే అనుకున్నాను వీటికి ఎంత తలనొప్పి వచ్చింది, అలాంటి మూవీ చేయడం చాలా పెద్ద తలనొప్పి అని చెప్పి అనుకున్నాను. బట్ యా, ద సేమ్ క్వశ్చన్. నేను యానిమల్ డాక్టర్. యానిమల్ డాక్టర్ ఏమంటారు చెప్పు. పశువుల వెటర్నరీ డాక్టర్. ఏంటి ప్రతిసారి నన్ను మీరు సారీ వెటర్నరీ డాక్టర్ నేను మర్చిపోయా. ఏం లేదు, ఇప్పటి నుంచి యానిమల్ డాక్టర్ అండి. ఇప్పటిదాకా బడ్జెట్ అయిపోయింది, నెక్స్ట్ రోల్ కి రెడీ అన్నమాట. అయితే అసలు ఎలా మర్చిపోయా నేను వెటర్నరీ డాక్టర్. ఓకే, సో పశువుల కాదమ్మా వెటర్నరీ. ఎన్జిఓలో చేస్తాను. తెలుగులో చెప్తున్నా, తెలుగులో ఏమంటారు? పశువుల డాక్టర్ అన్న డాక్టర్ తెలుగులో ఏమంటారా అని. వైద్యురాలు, పశువుల వైద్యురాలు. చదవాలి నువ్వు, అంత ఈజీగా అయిపో డాక్టర్ అవ్వాలంటే. ఎన్జిఓ పెట్టుకో బెస్ట్. బేసికలీ యానిమల్ లవర్. ఓకే, అంటే నాకు చదువు ఇప్పుడు కొత్తగా మళ్ళీ చదవాలి, దానికి అది కష్టం. ఇప్పుడు ఏం చదువుతున్నారు? అయిపోయింది నేను చదువు. చెప్పను చదువు గురించి నన్ను అడగద్దు. మరి ఎంత లేనప్పుడు డాక్టర్ అయిపోయి ఇప్పుడు కుక్కల్ని వాటిని ఏం చేద్దామని ఇలా వెళ్ళకపోతే అలా అట్లా. రైట్ ఓకే ఓకే ఓకే, ప్రాబ్లం రైట్. సో అర్జున్ కళ్యాణ్ బ్రో, మీకు ఏదన్నా ఒక క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తే లేదా ఈ రోల్, ఈ జోనర్ ఆఫ్ ఫిలిం నేను వచ్చిన ఫీల్డ్కి నాకు సరిపోతుంది, తర్వాత ఏం చేసినా పర్లా, బట్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ రోల్ ఆర్ జోనర్ నేను చేయాలి అంటే ఎలాంటి చేయాలి అంటే, యాజ్ అన్ యాక్టర్ నాకు ఎలాంటి రోల్ అయినా ఇష్టమే. ఇన్ఫాక్ట్ నాకు నెగిటివ్ రోల్స్ చాలా ఇష్టం. కష్టం బ్రో, మీకు దొరకదు.
అదే సో నా ఫేస్ కట్టి వాళ్ళు పట్టనివ్వరు. బట్ సి దేర్ బి సాఫ్ట్ విలన్స్ అలాంటి రోల్స్ ఉంటాయి కదా. అవును. మై నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను అలాంటి రోలే చేస్తున్నాను, కొంచెం గ్రే షేడ్స్ ఉన్న రోలే. హ్యావింగ్ సెడ్ దట్ నాకు ఐ థింక్ రైట్ నో ఒక సేఫ్ జానర్ ఏంటంటే నాకు ఇప్పుడు లవ్ స్టోరీస్ అనుకుంటున్నాను నేను. సో లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్ కానీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే నాకు సేఫ్ బెట్స్ రైట్ నో. కొంచెం గ్రో అయ్యాక కెరీర్లో మేబీ డైవర్సిఫై కొంచెం వేరే డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తా. బట్ ఎట్ ద మూమెంట్ ఐ ట్రై బోత్ లవర్ బాయ్ రోల్స్ అండ్ నెగిటివ్ రోల్స్. సూపర్. మీరు? నేను ఏదన్నా చేస్తా. ఏదన్నా అందరూ చేస్తారు అంటే ఒక రోల్ డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, అలాగే. అయ్యో అలా కాదంటే అయ్యయ్యో చిచ్చి అలా అస్సలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఫర్ రోల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏదన్నా చంద్రముఖి ఇలాంటి రోల్ వచ్చినా చేస్తా. మీకంటూ డ్రీమ్ రోల్ ఏం లేదు? అలా ఏం లేదు. ఏదొచ్చినా ఓకే, బట్ నాకు క్యారెక్టర్ కి యాక్టింగ్ ఇంపాక్ట్ అంతే. ఓకే. ఇప్పుడు యాజ్ బడ్డింగ్ యాక్టర్స్ మాకు ఏమనుంటది, మా కెరీర్ లో సెటిల్ అయితే చాలు, రిజిస్టర్ అయితే చాలు, ఒక డీసెంట్ కెరీర్ ఎస్టాబ్లిష్ అయితే చాలు. మంచి రోల్ ప్లే చేశానా అని ఉండాలి కానీ నేను హీరోయిన్, నేను అలా ఎప్పుడు హీరోయినే చేయాలి అలా ఎప్పుడు అనుకోలేదు. ఒక మంచి రోల్ చేశానా అలా అనుకుంటాను. మంచి మూవీస్, మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మాకు రైట్ లో అవే ఉంటాయి కానీ అది చేయాలని ఆలోచన ఉండదు. అలా ఏం ఉండదు. రైట్. కెరీర్ ఎస్టాబ్లిష్ అయితే చాలా అనుకుంటాను. సో లాస్ట్ గా యాజ్ బోత్ ఆఫ్ యువర్ పీకే సార్ ఫ్యాన్స్, ఇద్దరు కలిపి ఆయన సినిమాలో ఒక సీన్ రీక్రియేట్ చేసేస్తే ఎక్స్ట్రాడినరీ. నాకు ఖుషి పోయింది. అదే నడుము అదే నడుము సీన్ అక్కడదే. ఇప్పుడు కష్టం కదా, ఇప్పుడు నీకు నడుము కనిపించాలా ఆ సీన్ చేయాలంటే? అంటే కొంచెం మెథడ్ యాక్టింగ్ ట్రై అవును. నీకు ఆ సీన్ తెలీదా? తెలీదు. వీర్లు ఉన్నాయరా ఫ్రిడ్జ్ లో? వామ్మో నువ్వు నన్ను అడగ మాకు అలాంటివన్నీ. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారు కదా? చూసాము నిజంగా. ఆ సీన్ అయితే తెలీదా? పోనీ నడుము సీన్ ఏదో ఒకసారి రీక్రియేట్ చేసి. ఆయనకి నడుము కనిపించకపోతే చేయలేడంట. సరే చేద్దాంలే, వాళ్ళు పెట్టు ఉందని ఊహించుకుంటా. అది నేను కూడా పవన్ కళ్యాణ్ సార్ అని ఊహించుకుంటా. అంటే ఊహల్లోనే ఇప్పుడు ఏదన్నా ఆయన రావాలంటే కష్టం. అదే. పొలిటికల్ గా ఉన్నారు ఆయన, సరే చూడు. ప్రజలకు సేవ చేసే పనులు. చూసి తగలడా? ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నా. అర్జున్ నువ్వు నా నడుముని చూసావు. బాగా ఉంది నా చూపు. నువ్వు నా నడుముని చూసావు. లేదు, చూసావు. నేను చూడలేదు. చూసావు. అంటే చూసావని చెప్తున్నా కదా. అంటే నువ్వు పేపర్స్ ఇప్పుడు మధ్యలో ఏదన్నా చూస్తుండొచ్చు కానీ ఇంటెన్షన్ అయితే చూడలేదు. అక్కడ ఏం లేదు నీకు కనిపించడం, చూడడానికి కూడా. డన్. ఓకే, మీ వంతుగా మీ ప్రయత్నం ఏదో చేశారు. సో ఫైనల్ గా బాబు బుల్షిట్ గై ఈస్ గోయింగ్ టు ఆయనలో చేయడానికి కష్టం కదా కష్టం. అసలు. అదే అంతే ఇంకా. సో హీస్ ఎవరెస్ట్ అంతే. రైట్. సో ఫైనల్ గా బాబు బుల్షిట్ గై ఈస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. సో మూవీ ఎందుకు చూడాలి అని ఆడియన్స్ అనుకుంటే మీరు ఏం చెప్తారని మేము మాటలు ఒకసారి. ఒక మంచి కథ, ఒక మంచి స్టోరీ తీసామని మేమందరం అనుకుంటున్నాం. మేమందరం కష్టపడి ఒక మంచి కథని తీసాము. మీరు ఏదో ఒక సీన్కి మీరు కనెక్ట్ అవుతారు. అది మాకు జరిగింది అని మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా స్టోరీ విన్నప్పుడు అలా కనెక్ట్ అయ్యే ఈ కథ ఒప్పుకొని చేశాను. ఖచ్చితంగా ఒక మంచి కథ తీసాము అని నేను ఫీల్ అవుతున్నా. దయచేసి మా సినిమాని చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్ చూడండి. ఒక మంచి మెసేజ్ అండ్ ఆల్సో లవ్ డ్రామా 2 మన ముందుకు వస్తున్నారు. సో ఎంకరేజ్ చేద్దాం. అండ్ బాబు బుల్షిట్ గై ఇన్ థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్.